కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అన్నాను. ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు ఆచార్య ఇన్స్టిట్యూట్. సో ఇంతవరకు కూడా మనం చాలా వరకు 1 to ఆర్టికల్ 1 to 51A వరకు కూడా కవర్ చేసేసాం. సో ఆర్టికల్ 52A వచ్చేసరికి మనం దేంతో డీల్ చేస్తామండి? వి డీల్ విత్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, యూనియన్ ఎగ్జిక్యూటివ్తో డీల్ చేస్తాం. సో అందుకని ఇప్పుడు ప్రెసిడెంట్ స్టార్ట్ చేయడం జరిగింది. జనరల్గా అయితే ప్రెసిడెంట్ స్టార్ట్ అవ్వదు, వేరేది ఇంకేదైనా స్టార్ట్ అవుతుంది. ఓకే, సో లెట్స్ స్టార్ట్. సో బిఫోర్ స్టార్టింగ్ ఐ వుడ్ లైక్ టు ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. మై నేమ్ ఇస్ కిషోర్ మాచర్ల. So I am the director of Acharya Institute. Acharya Institute is present in Sitamadara, Vizag. So before ఈ క్లాస్ వినే ముందు ఇంకెవరు అందరూ కూడా ముందు క్లాసెస్ సరిగ్గా విన్నారనుకుంటున్నాను. ఇన్ కేస్ మీరు వినకపోతే ప్రీవియస్ క్లాసెస్ కూడా వినండి. సో ఫస్ట్ మనం ట్రిక్స్ టు రిమెంబర్ ద ఆర్టికల్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఎప్పుడైనా సరే ట్రిక్స్ అనేవి ఫాలో అవుతాం కదా. సో ప్రెసిడెంట్కి వచ్చేసరికి మెయిన్ ఆర్టికల్స్ కొన్ని ఉన్నాయి. అవి ఏంటంటే ఆర్టికల్ 52 to 62. ఆర్టికల్ 52 to 62. 52 నుంచి 62 వరకు అంటే నియర్లీ 11 ఆర్టికల్స్ ఉన్నాయి కదా. 11 ఆర్టికల్స్ని గుర్తుపెట్టుకోవడానికి ఒక సింపుల్ నిమోనిమ్ చెప్తా. ఏంటది? నిమోనిమ్ అంటే అర్థం చేసుకోవడానికి, గుర్తుపెట్టుకోవడానికి ఒక చిన్న స్టేట్మెంట్ లాంటిది అనమాట. ఆ స్టేట్మెంట్ ఏంటంటే ప్రేమ్ ఓకే, ప్రేమ్ ట్రెక్కింగ్కి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? ట్రెక్కింగ్కి వెళ్తున్నాడు. ట్రెక్కింగ్, KKINGని క్యూ అని రాద్దాం. ట్రెక్కింగ్. ఓకే, ట్రెక్ వెళ్తున్నాడు. ఓకే, అందరినీ టైంకి రమ్మన్నాడు. వాడు ట్రెక్కి వెళ్తున్నాడు కాబట్టి ఇంకెవరైతే వస్తున్నారో వాళ్ళందరినీ కూడా టైంకి రమ్మన్నాడు. సో దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారండి? కమ్ ఇన్ టైం. కమ్ ఇన్ టైం. చూడండి, ఫస్ట్ పి వచ్చేసరికి ఆర్టికల్ 52. 51A వరకు కూడా మనం డిస్కస్ చేసేసాం ఫండమెంటల్ డ్యూటీస్లో. సో 52 వచ్చేసరికి ప్రెసిడెంట్, అంటే ఇండియాకి ఒక ప్రెసిడెంట్ ఉండాలి. దేర్ షెల్ బి అ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఓకే, సో ఆర్టికల్ 52 స్టేట్స్ దట్ దేర్ షెల్ బి అ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ ఆ రోజులేండి ఈ తీసుకోండి. ఈ ఏముంటుందండి? ఎగ్జిక్యూటివ్. అంటే ప్రెసిడెంట్కి ఎగ్జిక్యూటివ్ పవర్ అనేది ఉంటుంది. ఎగ్జిక్యూటివ్ యాక్షన్ అంతా కూడా, యూనియన్ గవర్నమెంట్ యొక్క ఎగ్జిక్యూటివ్ యాక్షన్ అంతా కూడా ఐదర్ తను కానీ లేదా వాళ్ళ ఎవరైతే కొన్ని ఆఫీసర్స్, ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్లో ఎగ్జిక్యూటివ్ యాక్షన్ ఉంటుంది. యాక్షన్ ఎవరు చేస్తారండి? మొత్తం కూడా మన గవర్నర్ చేస్తారు. కానీ ఆ గవర్నర్ అపాయింట్ చేసింది ఎవరు? అపాయింట్ చేసింది ప్రెసిడెంట్ గారు. సో ఐదర్ తనైనా చేస్తారు ఆర్ ఎల్స్ ఆయన అపాయింట్ చేసిన ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ డ్యూటీ అనేది చేస్తారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టేట్మెంట్ అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టేట్మెంట్. ఓకే, అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకా ఎగ్జిక్యూటివ్ యాక్షన్ అంటే హీఈస్ ద సుప్రీం కమాండర్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్. ఇన్ కేస్ ఆఫ్ కంట్రీ మీద మనం వార్ డిక్లేర్ చేయాలంటే ప్రెసిడెంట్ డిక్లేర్ చేస్తారు. ఎవరు డిక్లేర్ చేస్తారండి? ప్రెసిడెంట్ డిక్లేర్ చేస్తారు. అంతేకాకుండా ఈ ఎగ్జిక్యూటివ్ పవర్లో ఇంకొకటి కూడా చెప్తుంది. ఏం చెప్తుందంటే పార్లమెంట్ ప్రెసిడెంట్కి ఉండే ఎగ్జిక్యూటివ్ పవర్స్ని తీసేయలేదు, అలాగే కొత్తవి కూడా యాడ్ చేయలేదు. దాన్ని ఒక సాక్రోసైంట్, ఒక పవిత్రమైన బుక్ లాగా పక్కన వదిలేయడమే తప్పితే దాన్ని ముట్టుకోవద్దు అని ఎగ్జిక్యూటివ్ చెప్తుంది. సో పి అయిపోయింది, ఈ అయిపోయింది. సో 53 కూడా అయిపోయింది కదా. ఇప్పుడు 54. ఇప్పుడు ఏంటండి? 54 వచ్చేసరికి చూడండి, మనం ఇప్పటివరకు మనం ఏం చూసాం? ఎగ్జిక్యూటివ్ యాక్షన్ గురించి చూసాం. ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ తర్వాత ఎలక్షన్, అంటే అసలు ఆ ప్రెసిడెంట్ని ఎలా ఎలక్ట్ చేసుకోవాలి, ఎలక్షన్ అనేది ప్రెసిడెంట్లో ఎలా ఉంటుంది, ఎలక్షన్ ఎలా ఉంటుందండి? ఎలక్షన్ అనేది లైక్ ఎలా కండక్ట్ చేస్తారు అండ్ ఎలక్టోరల్ కాలేజ్లో అంటే ఎవరెవరు ఓట్స్ వేయచ్చు? ఎంపీస్ ఓట్స్ వేయచ్చు, ఎమ్మెల్యేస్ ఓట్ చేయొచ్చు. అవునా? ఎంపీస్ ఓట్ చేయొచ్చు, ఎమ్మెల్యేస్ ఆఫ్ ఆల్ స్టేట్స్ ఓట్ చేయొచ్చు. కాకపోతే ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ అనేది ఉంటుంది. అంటే అందరి ఓటు ఒకటే వాల్యూ ఉండదు. Depending upon the number of MLAs in the state, depending upon the number of population in the state, it varies. ఓకేనా? సో 54 ఏం చెప్తుందండి? ఎలక్షన్ చెప్తుంది. 54 ఏం చెప్తుంది? ఎలక్షన్ చెప్తుంది. నెక్స్ట్ 55 ఏం చెప్తుందంటే మేనర్. 55 ఏం చెప్తుందంటే మేనర్ ఆఫ్ ఎలక్షన్, అంటే ఎలక్షన్ ఎలా జరగాలి. 55 ఏం చెప్తుందంటే
ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ ద్వారా ఎలక్షన్ అనేది సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ ద్వారా మనకి ఎలక్షన్ జరగాలి అని చెప్తుంది. 55 ఏం చెప్తుంది? మేనర్ చెప్తుంది. ఓకే, నెక్స్ట్ టీ అంటే 56 ఏం చెప్తుందంటే టీ అంటే టర్మ్. ఎన్ని సంవత్సరాలు ఉంటారండి ప్రెసిడెంట్ గారు? 5 years ఉంటారు. ఎన్ని సంవత్సరాలు ఉంటారు? 5 years ఉంటారు. ఓకే, దాని గురించి ఆర్టికల్ 56 చెప్తుంది. నెక్స్ట్ ఆర్ఈ 57 ఏం చెప్తుందంటే ఆర్ఈ అంటే రీఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్. అంటే ప్రెసిడెంట్ మళ్ళీ మనం రీఎలెక్ట్ చేసుకోవచ్చా? ఎస్, రీఎలెక్ట్ చేసుకోకూడదు. ఎందుకు రీఎలెక్ట్ చేసుకోకూడదు? ఖచ్చితంగా రీఎలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? అదే అమెరికాలో అయితే మ్యాక్సిమం 2 times మాత్రమే ప్రెసిడెంట్ని ఎలెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ట్రంప్ గారు లాస్ట్ ఇయర్ అయ్యారు కదా, లాస్ట్ కాక ముందు టర్మ్లో అయ్యారు కదా, మళ్ళీ ఇప్పుడు అయ్యారు కదా. సో అంతకు మించి మళ్ళీ ప్రెసిడెంట్ అయ్యే అర్హత ట్రంప్ గారికి లేదు. సో 57 ఏంటండి? రీఎలక్షన్. 57 రీఎలక్షన్. నెక్స్ట్ 58 ఏం చెప్తుందండి? నెక్స్ట్ క్యూ ఉందా? క్వాలిఫికేషన్. అంటే ఇన్ కేస్ కానీ ప్రెసిడెంట్ మీరు అవ్వాలి అనుకుంటే మీ క్వాలిఫికేషన్స్ ఏంటి? 58 క్వాలిఫికేషన్ గురించి చెప్తుంది. ఇన్ కేస్ ప్రెసిడెంట్ అవ్వాలనుకుంటే మీ క్వాలిఫికేషన్ ఏంటి? మీ ఏజ్ ఎంత ఉండాలి? ఒక 35 years ఏజ్ ఉండాలి కదా. అలాగే మీరు మెంబర్ ఆఫ్ పార్లమెంట్కి ఏవేవైతే అర్హతలు ఉండాలో అవన్నీ అర్హతలు కూడా మీరు ఉండాలి. అలాగే షుడ్ నాట్ హోల్డ్ ఎనీ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్. ఇవన్నీ కూడా కండిషన్స్ ఉన్నాయి కదండి. సో 58 డీల్స్ విత్ క్వాలిఫికేషన్. ఓకేనా? క్వాలిఫికేషన్ వరకు అర్థమైందా? నెక్స్ట్ 58 వరకు అయిపోయింది కదా. ఇప్పుడు 59 ఏం చెప్తుంది? సి అంటుంది. 59 ఏం చెప్తుంది? సి అంటుంది. సి వచ్చేసరికి ఏంటండి? సి వచ్చేసరికి కండిషన్స్ గురించి మాట్లాడుతుంది. సి ఏం చెప్తుందండి? కండిషన్స్. సి ఏం చెప్తుంది? కండిషన్స్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫీస్. కండిషన్స్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫీస్ గురించి చెప్తుంది. చూడండి, కమ్ ఇన్ టైం కదా, సిఓ. ఓకే, కమ్ ఇన్ టైం. ఓకే, కమ్ ఇన్ టైం. సో ఇప్పుడు ఇదే ఆర్టికల్ అండి, ఆర్టికల్ 59 సి కండిషన్స్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫీస్. అంటే ఏంటి? ఒకవేళ కానీ మీరు ప్రెసిడెంట్ ఆఫీస్ అవ్వాలి, ప్రెసిడెన్షియల్ ఆఫీస్లోకి మీరు ఎలిజిబిలిటీ అవ్వాలంటే అండ్ అక్కడ ప్రెసిడెన్షియల్ ఆఫీస్లో ఉన్న కండిషన్స్ ఏంటంటే చూడండి, ఆవిడ అంటే ప్రెసిడెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి రెసిడెన్స్ అనేది గవర్నమెంట్ ప్రొవైడ్ చేయాలి వితౌట్ ఎనీ పేమెంట్ ఆఫ్ రెంట్. వితౌట్ ఎనీ పేమెంట్ ఆఫ్ రెంట్ రెసిడెన్స్ అనేది ప్రొవైడ్ చేయాలి. అలాగే షుడ్ నాట్ హోల్డ్ ఎనీ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్. ఇంకెటువంటి ఆదాయం కూడా రాకూడదు. అంటే గవర్నమెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ జాబ్ చేయడమో లేకపోతే ఇంకేదో చేయడమో ప్రెసిడెంట్గా ఉంటూ చెయ్యకూడదు. ఓకేనా? అలాంటివన్నీ కూడా కండిషన్స్ ఆఫ్ ఆఫీస్. కండిషన్స్ ఆఫ్ ఆఫీస్. కండిషన్స్ ఆఫ్ ఆఫీస్. ఎక్కడ వరకు అర్థమైందండి? కండిషన్స్ ఆఫ్ ప్రెసిడెంట్స్ ఆఫీస్. నెక్స్ట్ 59C అయిపోగానే నెక్స్ట్ వచ్చింది ఏంటి? ఓ అంటే ఓత్. ఓ అంటే ఓత్ అంటే ప్రమాణ స్వీకారం. ప్రమాణ స్వీకారం అప్పుడు ఏం చెప్పాలి అని చెప్తున్నారు. ఓకేనా? ఓ చూడండి, ఓత్ అండ్ ఎఫర్మేషన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఏబి సమ్ ఏబి do swear in the name of God that I will faithfully execute the office of President of India and will do the best of my ability, preserve, protect and defend the Constitution and the law, and that I will devote myself to the service and well-being of the people of India అని చెప్పేసి ఓత్ వేస్తారనమాట. ఓకేనా? సో ఈ ఓత్ అండ్ ఎఫర్మేషన్స్ అన్నీ కూడా ఎక్కడ ఉంటాయంటే టియర్స్ ఆఫ్ ఓల్డ్ PM 5th schedule ఉంటుంది ఓత్ ఎలా వేయాలి అనేది. ఓకేనా? సో ఈ ఓత్ని అడ్మినిస్టర్ చేసేది ఎవరు అంటే ఈ ఓత్ అప్పుడు పక్కన ఎవరుంటారు? ఎవరు చెప్తారండి? అది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చెప్తారు. ఎవరు చెప్తారండి? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చెప్తారు. ఓకేనా? సో ఓ అయిపోయిందండి. నెక్స్ట్ ఐ అంటే ఏంటండి? చూడండి, సిఓ అయిపోయింది కదా. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏ ఆర్టికల్ వరకు చేసామండి? 60 వరకు చేసేసాం. నెక్స్ట్ 61 వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్, ఇంపీచ్మెంట్ అండి. ఇంపీచ్మెంట్ అంటే ఇన్ కేస్ ప్రెసిడెంట్ పదవి నుంచి పీకేయాలి అనుకుంటే ఏం చేయాలి, ఎలా చేయాలి? ఓకేనా? ఈ ప్రెసిడెంట్ పదవి నుంచి పీకేయాలనుకుంటే 2 హౌసెస్లో ఎక్కడి నుంచి అయినా 1/4 members, ఇట్ కెన్ బి ప్రిఫర్డ్ బై ఐదర్ హౌస్ ఆఫ్ ద పార్లమెంట్. ఒక 1/4 members రిటర్న్గా రాసి ఓకే ఒక చిన్న రెజల్యూషన్ లాగా పాస్ చేయాలి. ఓకేనా? ఒక ప్రపోజల్ పెట్టి ఒక 1/4 members ఫర్ ఎగ్జాంపుల్ మన రాజ్యసభలోను లోక్సభలోను ఫర్ ఎగ్జాంపుల్ లోక్సభలో 550 members దాకా ఉంటారు. 550 members ఒక 1/4 members అంటే అప్రాక్సిమేట్లీ ఎంతమంది అండి? సుమారు ఒక 130-140 members కదా, 25% అంటే. ఓకేనా? సో 140 members 130 members రిటర్న్గా రాసి ఇవ్వాలి. లైక్ ఇలా ప్రెసిడెంట్ని ఇంపీచ్ చేయడానికి మేము ప్రపోజల్ అనేది పెడుతున్నామని చెప్పేసి. ఆ తర్వాత ఆ
హౌస్ ఫర్ ఎగ్జాంపుల్ లోక్సభలో ఇంట్రడ్యూస్ చేస్తే వాళ్ళు 2/3 మెజారిటీతో పాస్ చేస్తారు. అప్పుడు రాజ్యసభ దీని గురించి ఇన్వెస్టిగేట్ చేస్తుంది. బేసిక్గా రీజన్ ఉండాలండి. రీజన్ లేకుండా ఇంపీచ్ చేయడానికి అవ్వదు. సో ఇంపీచ్ చేయడానికి రీజన్ ఏంటండి? కాన్స్టిట్యూషన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కాన్స్టిట్యూషన్ ఉంది కదండి, కాన్స్టిట్యూషన్కి అబైడ్ అవ్వలేదు ఆర్ డిస్రెస్పెక్ట్ చేశారు అని చెప్పేసి మాత్రమే ప్రెసిడెంట్ అనే అతన్ని మనం ఇంపీచ్ చేయగలం. ప్రెసిడెంట్ అనే అతన్ని ఇంపీచ్ చేయాలనుకుంటే ఏంటంటే ఐదర్ హి డిస్రెస్పెక్ట్ ద కాన్స్టిట్యూషన్ ఆర్ హి డిడ్ంట్ అబైడ్ బై ద కాన్స్టిట్యూషన్. ఈ రెండు కేసెస్లో మనం వీ క్యాన్ ఇంపీచ్ ద ప్రెసిడెంట్. సో 14 days నోటీస్ అనేది కంపల్సరీగా ఇవ్వాలి. సో ఐ స్టాండ్స్ ఫర్ ఇంపీచ్మెంట్. ఐ స్టాండ్స్ ఫర్ ఏంటండి? ఇంపీచ్మెంట్. ఇక్కడ వరకు అర్థమైందా? 61 స్టాండ్స్ ఫర్ ఇంపీచ్మెంట్ ఆఫ్ ద ప్రెసిడెంట్. ఇప్పుడు మనం లోక్సభ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ 1/4 మెంబర్స్ రిటర్న్గా రాసి ఇచ్చారండి. ఇచ్చిన తర్వాత 2/3 మెజారిటీతో ఆ రెజల్యూషన్ అనేది లోక్సభలో పాస్ అయింది. ఆ తర్వాత రాజ్యసభకి రెజల్యూషన్ వెళ్తుంది కదా. రాజ్యసభకి వెళ్ళిన తర్వాత అక్కడ ఖచ్చితంగా ఇన్వెస్టిగేట్ చేయాలి. ఆ ప్రపోజల్ నిజమా కాదా అనేది ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత మాత్రమే ఇన్ కేస్ ఆ ఇన్వెస్టిగేషన్లో అది ట్రూ అని తేలితే అప్పుడు 2/3 మెజారిటీతో పాస్ చేస్తే ప్రెసిడెంట్ అనే ఆయన ఇంపీచ్ అవుతారు. ఇంపీచ్మెంట్ ఆఫ్ ప్రెసిడెంట్ అనేది ఎక్కడి నుంచి తీసుకున్నామండి? మనం అమెరికన్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నాం. అమెరికన్ కాన్స్టిట్యూషన్ నుండి తీసుకున్నాం. ఓకేనా? అదే ఎలక్షన్ ఎక్కడి నుంచి తీసుకున్నాం? ఎలక్షన్ అనేది ఐరిష్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నాం. ఐరిష్ కాన్స్టిట్యూషన్ నుంచి ఇంకోటి కూడా తీసుకున్నాం. ఏంటది? డిపిఎస్పి కూడా ఐరిష్ కాన్స్టిట్యూషన్ నుంచే తీసుకున్నాం. అర్థమైంది అండి? సో 61 ఏంటండి? ఇంపీచ్మెంట్. నెక్స్ట్ 62 టైం అనుకున్నాం కదా. టైంకి రండి. టైమ్ ఆఫ్ హోల్డింగ్ ఎలక్షన్ అంటే ఇన్ కేస్ కానీ ఒకవేళ టర్మ్ ఆఫ్ ఆఫీస్ అయిపోయింది అనుకోండి. 5 years కదా టర్మ్ ఆఫ్ ఆఫీస్. 5 years టర్మ్ ఆఫ్ ఆఫీస్. ఇన్ కేస్ కానీ 5 years టర్మ్ ఆఫ్ ఆఫీస్ ఫినిష్ అయిపోయింది. ఎలక్షన్ అనేది 6 months ముందే. ఓకే, 6 months ముందే. టర్మ్ అయిపోవడానికి 6 months ముందే. అంటే 4 years 6 months అయిపోయిన వెంటనే 4 years 6 months అవ్వక ముందే ఎలక్షన్ అనేది కండక్ట్ చేయాలి ఫర్ ద ఆఫీస్ ఆఫ్ ప్రెసిడెంట్. ఫర్ ద ఆఫీస్ ఆఫ్ ప్రెసిడెంట్ ముందే మనం ఎలక్షన్ అనేది కండక్ట్ చేయాలి అని చెప్తున్నారు. ఓకేనా? ఎలక్షన్ అనేది కండక్ట్ చేయాలి అనేది టైమ్ ఆఫ్ హోల్డింగ్ ఎలక్షన్. ఓకే, ఇన్ కేస్ కానీ ఎక్స్పైర్ అయిపోయినా, ఫర్ ఎగ్జాంపుల్ 5 years ఎక్స్పైర్ అయిపోయినా సరే, ఇన్ కేస్ కానీ కొత్త ప్రెసిడెంట్ రాకపోతే పాత ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన హీ షెల్ హోల్డ్ ద ఆఫీస్ టిల్ ద న్యూ ప్రెసిడెంట్ అరైవ్స్. అంటే కొత్త ప్రెసిడెంట్ వచ్చే వరకు అంటిల్ న్యూ ప్రెసిడెంట్ అరైవ్స్ old president shall hold the office. Okay na? That's it andi. So these are the articles dealing with president. ఇది కాకుండా కొన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఉన్నాయి. లైక్ ఏంటంటే కండక్ట్ ఆఫ్ బిజినెస్ అని ఆర్టికల్ 77, ఆర్టికల్ 76, ఆర్టికల్ 72 ఇవన్నీ కూడా మనకి రిగార్డింగ్ ప్రెసిడెంట్ ఏనండి. కాకపోతే వీ విల్ డిస్కస్ అబౌట్ దీస్ ఆర్టికల్స్ ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైం. అంటే ఎప్పుడైతే మనం ఎంసీక్యూస్ చేస్తూ ఉంటామో అప్పుడు వీ విల్ డిస్కస్. ఒకసారి క్విక్ రివిజన్ చేసేద్దామండి. క్విక్ రివిజన్ లో ఫస్ట్ చూడండి, ప్రేమ్, ట్రెక్, కమెంట్ టైం. అంతే కదా మనం గుర్తుపెట్టుకుంది. పి అంటే ఏంటండి? దెర్ షెల్ బి ఆఫీస్ ఆఫ్ ప్రెసిడెంట్. నెక్స్ట్ ఈ అంటే ఎగ్జిక్యూటివ్ పవర్. నెక్స్ట్ ఈ అంటే ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్. ఆర్టికల్ 54. అది 55 మేనర్ ఆఫ్ ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్. నెక్స్ట్ టీ అంటే టర్మ్. ఆర్ఈ అంటే రీఎలక్షన్. క్యూ అంటే క్వాలిఫికేషన్. సి అంటే చెప్పండి. ఇప్పుడు వరకు కూడా ఫాస్ట్గా వెళ్ళిపోయాం. ఒక్కసారి చూడండి మళ్ళీ. ఎం అంటే మేనర్. 55, 56 అంటే టర్మ్, 57 రీఎలక్షన్, క్యూ 58 అంటే క్వాలిఫికేషన్. 58 అంటే ఏంటండి? క్వాలిఫికేషన్. ఓకేనా? తర్వాత ఏమొస్తుందండి? సి వచ్చేసరికి కండిషన్స్ ఆఫ్ ఆఫీస్. ఓ అంటే ఓత్ అండ్ ఎఫర్మేషన్. సో 59 డీల్స్ విత్ కండిషన్స్ ఆఫ్ ఆఫీస్. ఓ అంటే 60 డీల్స్ విత్
affirmation, oath and affirmation. 61 deals with impeachment. 61 deals with impeachment. 62 deals with time of holding. 62 deals with time of holding the office. Time of holding the office. So 52 to 62 అనేది చాలా ఈజీగా వచ్చేసింది కదండి. క్విక్గా రివైజ్ చేసేయగలుగుతున్నారు కదా. సో దిస్ విల్ బి వెరీ వెరీ ఈజీ ఫ్రమ్ యువర్ పార్ట్. కాకపోతే ఒక్కసారి వింటే వచ్చేది పాలిటీ కాదు, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, 10 సార్లు 12 సార్లు ఈ వీడియో చూడండి కంపల్సరీగా. అండ్ యూట్యూబ్ షార్ట్ కూడా దీని మీద రిలీజ్ చేస్తాను కంపల్సరీగా. సో దీని బేస్ మీద కూడా మనం మళ్ళీ రివైజ్ చేసుకోవడం అనేది ఈజీగా ఉంటుంది. ఓకేనా. సో నేను ఈ పీడిఎఫ్ ఏదైతే ఉందో అది మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వెబ్సైట్ నుంచి డైరెక్ట్గా డౌన్లోడ్ చేసి తీసిందండి. సో దట్ మనకి డైరెక్ట్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి డైరెక్ట్గా ఈ కాన్స్టిట్యూషన్ నుంచి చాలా వరకు అడుగుతున్నారు. లైక్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్లో, యూపీఎస్సీలో, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్లో, నెక్స్ట్ యూపీఎస్సీ సిఏపిఎఫ్లో అన్నింటిలో కూడా డైరెక్ట్ క్వశ్చన్స్ ఫ్రమ్ ద కాన్స్టిట్యూషన్ మాత్రమే అడుగుతున్నారు. ఓకేనా. అండ్ చాలా మంది అనుకుంటున్నారు ఇట్ విల్ అంటే యూపీఎస్సీకి సరిపోదు స్టాండర్డ్ అనుకుంటున్నారు. చాలా తప్పుగా ఆలోచిస్తున్నారు మీరు. యూపీఎస్సీలో కూడా ఓకే 99% తప్పులు పెట్టేది బేసిక్ క్వశ్చన్స్, ఇలాంటి బేసిక్ క్వశ్చన్స్ మీదే నేను రాసిస్తా. ఓకే. సో డోంట్ స్టాప్, జస్ట్ కీప్ గోయింగ్. ఓకే. అందరూ కూడా బాగా వింటున్నారని అనుకుంటున్నాను. అండ్ ఇంకా లేట్ చేయకుండా మనం ఎంసీక్యూస్కి వెళ్ళిపోదాం. ఓకేనా. ఓకే. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. Consider the following statements. When the President of India is to be impeached for the violation of the Constitution, the charge shall be preferred by either House of the Parliament. Article 61 మనకి ఏం చెప్తుంది? ఫస్ట్ ఆర్టికల్ 61 సబ్సెక్షన్ 1 ఇదే చెప్తుంది. ఏంటంటే when the President of India is to be impeached for the violation of the Constitution, charge అనేది ఎవరైనా ఇంట్రడ్యూస్ చేయొచ్చు. shall be preferred అంటే ఎవరైనా ఇంట్రడ్యూస్ చేయొచ్చు. టీజీపీఎస్సీ 2016 గ్రూప్ 2 క్వశ్చన్ ఇదండి. ఓకేనా. సో ఫస్ట్ వన్ అనేది రైట్. ఎలక్షన్ టు ఫిల్ ఎ వేకెన్సీ ఇన్ ద ఆఫీస్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అకరింగ్ బై రీజన్ ఆఫ్ హిస్ డెత్, రెసిగ్నేషన్ ఆర్ రిమూవల్ షెల్ బి హెల్డ్ ఇన్ నో కేస్ దట్ లేటర్ దెన్ 9 months ఫ్రమ్ ద డేట్ ఆఫ్ అకరెన్స్. తప్పు. 6 months. ఆల్రెడీ ఇది కూడా డిస్కస్ చేసాం. సో 6 months ముందే మనకి ఏదైతే ఉందో ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ వేకెన్సీ ఫిల్ చేయడానికి పెట్టాలి అని చెప్తున్నారు కదా. ఇది ఆర్టికల్ 62ఏనా. సో ఇప్పుడు చూడండి, డైరెక్ట్ 61, 62లో లేపేసి ఇక్కడ ఇచ్చేస్తున్నారండి. నథింగ్, కొత్తదేం కాదు. ఓకేనా. సో సెకండ్ వన్ అనేది తప్పు. ఓకే. ఫస్ట్ వన్ అనేది కరెక్ట్. ఓన్లీ 1. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ కరెక్ట్ అంటే ఓన్లీ 1. నెక్స్ట్ క్వశ్చన్. The President nominates 12 members of the Rajya Sabha on the advice of Council of Ministers. Correct. అడ్వైస్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ బట్టి ప్రెసిడెంట్ అనే ఆయన 12 మెంబర్స్ని రికమెండ్ చేస్తారు. ఎవరెవరికండి? ఆర్ట్లోని, సైన్స్లోని, ఇంకా సోషల్ సర్వీస్లోని ఇలాంటి వాటిలో ప్రావీణ్యం ఉన్న వాళ్ళని, హూ ఇస్ ఎన్ ఎక్స్పర్ట్ ఇన్ దీస్ ఫీల్డ్స్, ఓకే, దే ఆర్ నామినేటెడ్ టు రాజ్యసభ. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకుంటే మన మన్మోహన్ సింగ్ గారు కూడా ఈజ్ ఎ మెంబర్ ఆఫ్ రాజ్యసభ ఏంటి. ఓకే. ఈజ్ ఎ మెంబర్ ఆఫ్ రాజ్యసభ. అపార్ట్ ఫ్రమ్ దట్ జయా బచ్చన్ గారు, ప్రెసెంట్ ఉన్న జయా బచ్చన్ గారు, ముందు సచిన్ టెండూల్కర్ గారు, ఓకే, హేమా మాలిని గారు, అపార్ట్ ఫ్రమ్ దట్ మోహన్ బాబు గారు. ఇంకా చెప్పాలనుకుంటే ప్రెసెంట్ ఇప్పుడు వార్తల్లో ఉంది లైక్ చిరంజీవి గారిని కూడా రాజ్యసభకి ప్రెసిడెంట్ గారు నామినేట్ చేస్తారు అని చెప్పేసి. బట్ అడ్వైస్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ప్రకారం మాత్రమే ఓకే ద 12 members ఆర్ నామినేటెడ్ టు రాజ్యసభ. ఓకేనా. సో ఇవి కూడా బాగా గుర్తుపెట్టుకోండి. ఆర్ట్, సైన్స్, సోషల్ సర్వీస్ మీద ఉన్న వాళ్ళకి మాత్రమే రాజ్యసభకి నామినేషన్ జరుగుతుంది. నెక్స్ట్, ద ప్రెసిడెంట్ హ్యాస్ అబ్సల్యూట్ పవర్ టు అపాయింట్, రిమూవ్ ద సర్వీస్ ఆఫ్ ద మెంబర్స్ ఆఫ్ స్టాట్యూటరీ కమిటీస్ అట్ హిస్ డిస్క్రిషన్. ఇది డిస్క్రిషనరీ పవర్ కాదండి. ఆన్ ద అడ్వైస్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ మాత్రమే స్టాట్యూటరీ బాడీస్కి ఎవరైతే ఉంటారో వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్ రిమూవల్ అనేది చేయాలి అనుకుంటే కేవలం ఆన్ ద అడ్వైస్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. సింపుల్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ఐసి చైర్మన్, ఆయన రిమూవ్ చేయాలనుకుంటే ఓన్లీ ఆన్ ద అడ్వైస్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఓకే. సో 2 అనేది తప్పు. కరెక్ట్ అని అడిగారు. సో ఆన్సర్ ఈజ్ ఓన్లీ 1. నెక్స్ట్ క్వశ్చన్. ద ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ ద యూనియన్ గవర్నమెంట్ ఇస్ వెస్టెడ్ ఇన్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఏ ఆర్టికల్ చెప్తుంది మనకి? ఇది ఆర్టికల్ 53 చెప్తుంది.
ఓకే, ద ప్రెసిడెంట్ షల్ ఎక్సర్సైజ్ దిస్ పవర్స్ ఐదర్ చూడండి హిమ్సెల్ఫ్, ఓకే హిమ్సెల్ఫ్, ఎస్ హీ విల్, డైరెక్ట్లీ ఆర్ త్రూ ద ఆఫీసర్ సబార్డినేట్ టు హిమ్. చూడండి ఇప్పుడు కొన్ని ఎగ్జిక్యూటివ్ యాక్షన్స్ అనేవి గవర్నర్ గారు చేస్తారు. గవర్నర్ గారు ఎలా చేస్తారు? బికాజ్ ప్రెసిడెంట్ గారు ఎవరైతే ఉంటారో ఆయన అపాయింట్ చేసి, ఒక స్టేట్కి అపాయింట్ చేసి, లేదా యూనియన్ టెరిటరీకి ఒక లెఫ్టినెంట్ గవర్నర్ అపాయింట్ చేసి, అంటే దోస్ ఆర్ ద ఆఫీసర్స్ హూ ఆర్ సపోర్టినేట్ టు హిమ్. ఓకే, దాన్ని బట్టి కూడా ఎగ్జిక్యూటివ్ పవర్ అనేది ఈయన హ్యాండిల్ చేస్తారు, ఎక్సర్సైజ్ చేస్తారు. సో ఐదర్ డైరెక్ట్లీ ఆర్ త్రూ ద పవర్ సబార్డినేట్ టు హిమ్ ఇన్ అకార్డెన్స్ విత్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఇది కూడా ఆర్టికల్ 53 సబ్సెక్షన్ 1 and 2లో ఉంటుందండి. డైరెక్ట్ కాన్స్టిట్యూషన్ నుంచి అడిగారు. ఇది ఎంపీపీఎస్సి ఓకే, ఎంపీపీఎస్సి బిట్టిది. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఆన్ ద ఎక్స్పైరీ ఆఫ్ ద టర్మ్ ఆఫ్ 5 years ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ద అవుట్ గోయింగ్ ప్రెసిడెంట్ మస్ట్ కంటిన్యూ టు హోల్డ్ ద ఆఫీస్. ఎస్, కరెక్టే కదా. ఆర్టికల్ 62 ఏం చెప్తుంది? టైమ్ ఆఫ్ హోల్డింగ్ ఆఫ్ ప్రెసిడెంట్. ఇప్పుడు టైమ్ ఆఫ్ హోల్డింగ్ ఏం చెప్తుందండి? ఆన్ ద ఎక్స్పైరీ ఆఫ్ టర్మ్ ఆఫ్ 5 years, అంటే 5 years అయిపోయిన తర్వాత కూడా ఇప్పుడే డిస్కస్ చేసాం. అవుట్ గోయింగ్ ప్రెసిడెంట్ అనే ఆయన కొత్త సక్సెసర్ వచ్చే వరకు కూడా ఆఫీస్ అనేది హోల్డ్ చేయాలి. సో 1 is రైట్. నెక్స్ట్, ఎలక్టోరల్ కాలేజ్ ఎవరెవరైతే ఎలక్షన్ వేయగలరో అని అడుగుతున్నారు. మన ఏ ఆర్టికల్ ఇది? ఆర్టికల్ 54. ఆర్టికల్ 54లో ఏముండండి? ఎమ్మెల్యేస్, ఎంపీస్ అండ్ ఎమ్మెల్యేస్ ఆఫ్ ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఆఫ్ ఢిల్లీ అండ్ పుడుచేరి ఆల్సో. ఇది కూడా కరెక్టే. ఓకేనా? సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి 1 and 2. 1 and 2 గుజరాత్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో బిట్ ఇచ్చారు. ఓకేనా? నెక్స్ట్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈస్ కరెక్ట్? చూడండి, కరెక్ట్ అని అడుగుతున్నాడు. చూడండి, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా హోల్డ్స్ హిజ్ ఆఫీస్ డ్యూరింగ్ ద ప్లెజర్ ఆఫ్ ప్రెసిడెంట్. కాదండి, ప్రెసిడెంట్ గారు అపాయింట్ చేస్తారు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని. కానీ ఇన్ కేస్ ఆయన వెళ్ళిపోవాలనుకుంటే ఐదర్ 6 years టర్మ్ అయినా అయిపోవాలి, లేదా ఆయన డెత్ అయినా జరగాలి, ఆర్ ఎల్స్ ఆయన రిజైన్ అయినా చేసేయాలి, ఆర్ ఎల్స్ పార్లమెంట్ బై యాక్ట్ ఆఫ్ లా బై అదే స్పెషల్ మెజారిటీతో బిల్ని పాస్ చేసి అప్పుడు ఇంపీచ్ చేయాలి. తప్పితే ఎవ్వరూ కూడా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని డైరెక్ట్గా తీసేయలేరు. ఓకే, ఓన్లీ ఆన్ ఇంపీచ్మెంట్. ఓకే, సో సి ఈస్ రాంగ్. గవర్నర్ ఆఫ్ స్టేట్ హోల్డ్స్ హిజ్ ఆఫీస్ డ్యూరింగ్ ద ప్లెజర్ ఆఫ్ ప్రెసిడెంట్. ఎస్, గవర్నర్ని ఇన్ కేస్ ప్రెసిడెంట్ మార్చాలనుకుంటే మార్చేయగలరు. నో ఇంపీచ్మెంట్, నథింగ్ ఈజ్ రిక్వైర్డ్. జస్ట్ అంటే ప్రెసిడెంట్ గారు మార్చాలి అనుకుంటే గవర్నర్ని మార్చేస్తారు. ఓకేనా? ప్రైమ్ మినిస్టర్ కెన్ ఓన్లీ బీ రిమూవ్డ్ బై రెజల్యూషన్ పాస్డ్ బై బోత్ ద హౌసెస్ ఆఫ్ పార్లమెంట్. కాదు, జస్ట్ లోక్సభలో మెజారిటీ పోతే చాలు, ప్రైమ్ మినిస్టర్ ఊడిపోతారు. నెక్స్ట్, ద స్పీకర్ ఆఫ్ ద లోక్సభ కెన్ బి రిమూవ్డ్ అట్ ద ప్లెజర్ ఆఫ్ ప్రెసిడెంట్. కాదండి, హిట్ కెనాట్ బి రిమూవ్డ్ అట్ ద ప్లెజర్ ఆఫ్ ప్రెసిడెంట్. ఆయన మీద ఫస్ట్ ఎలిగేషన్ అనేది 14 days నోటీస్ ఇవ్వాలి. సేమ్ ప్రెసిడెంట్కి ఎలా అయితే ఉంటుందో అలా ఉంటుంది. తర్వాత 2/3 మెజారిటీతో పాస్ చేయాలి. చాలా కథ ఉంటుంది. దీనికి కూడా ఇంపీచ్మెంట్ ప్రొసీడియర్ ఉంటుంది. మనం మా స్పీకర్ ఇంపీచ్మెంట్ చూసినప్పుడు మనం డిస్కస్ చేద్దాం ఇది. ఓకేనా? సో ద ఆన్సర్ ఇస్ గవర్నర్ ఆఫ్ స్టేట్ హోల్డ్స్ హిజ్ ఆఫీస్ డ్యూరింగ్ ద ప్లెజర్ ఆఫ్ ద ప్రెసిడెంట్. ఈ క్వశ్చన్ చూడండి, ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కేసెస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇస్ నాట్ బౌండ్ బై ద అడ్వైస్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. చూడండి, చాయిస్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్. చాయిస్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ అనేది కంప్లీట్లీ ఇట్స్ డిస్క్రిషనరీ పవర్ ఆఫ్ ప్రెసిడెంట్ అండి. ఓకే, ఎందుకంటే అప్పటికి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉండరు. సో చాయిస్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ ఈజ్ నాట్ బౌండెడ్, అంటే ఆ చాయిస్ అనేది నాట్ బౌండెడ్ బై ద అడ్వైస్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. వన్స్ ప్రైమ్ మినిస్టర్ని అపాయింట్ చేసే వరకు మాత్రమే ఫుల్ పవర్ ప్రెసిడెంట్ దగ్గర ఉంటుంది. వన్స్ అపాయింట్ చేసేస్తే అయిపోయినట్టే. Dismissal of the government which refuses to quit after having lost its majority in the House of People. అంటే ఇన్ కేస్ కానీ ఓకే మెజారిటీ అంటే నో కాన్ఫిడెన్స్ మోషన్ పాస్ చేసిన తర్వాత, ఓకే అప్పుడు వాజ్పేయి గారి ప్రభుత్వం అప్పుడు 2000లో కూలిపోయింది కదండి 1 vote వల్ల. సో అప్పుడు కానీ వాజ్పేయి గారు గవర్నమెంట్ గనక ఖాళీ చేయకపోతే, హౌస్ ఆఫ్ పీపుల్ నుండి ఖాళీ చేయకపోతే, ఓకే దెన్ హీ కెన్ డిస్మిస్ ద గవర్నమెంట్. సో 2 is also right. అప్పుడు కూడా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ చేసేది ఏం లేదు. ఓకే, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ వచ్చి ఆపుతారా? సార్ మా గవర్నమెంట్ కదా సార్, అసలు మీరు అదే రిజాల్వ్ చేయొద్దు సార్ లోక్సభని అని ఆపుతారా? అలా ఏం లేదు. ఓకే, ఆటోమేటిక్గా రిజాల్వ్ చేస్తారు. నెక్స్ట్, అలోకేషన్ ఆఫ్ బిజినెస్. అలోకేషన్ ఆఫ్ బిజినెస్ అంటే ఏం లేదండి, హోమ్ ఈయనకి, డిఫెన్స్ ఈయనకి, ఓకే డిఫెన్స్ ఈయనకి, ఫినాన్స్ ఈయనకి
అని చెప్పేసి ఎవరు చెప్తారు? ప్రైమ్ మినిస్టర్ గారు ఒక ఎర్ర కాగితం పట్టుకెళ్ళి ప్రెసిడెంట్ గారికి ఇస్తే ప్రెసిడెంట్ గారు చదువుతారు. ఓకే, సో అందుకని అలోకేషన్ ఆఫ్ బిజినెస్ అంటే ఏం లేదు, ఏ మినిస్ట్రీ ఎవరికి ఇవ్వాలి అని. ఓకే, ఇది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ బౌండా కాదా? బికాస్ ప్రైమ్ మినిస్టర్ ఇస్ ఆల్సో పార్ట్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఓకే, సో హీఈస్ బౌండెడ్ బై ద అడ్వైస్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. సో 3 అనేది నాట్ బౌండెడ్ కాదు. సో 3 ఈజ్ నాట్ బౌండెడ్ కాదు. నెక్స్ట్, డిజల్యూషన్ ఆఫ్ హౌస్ వెన్ అపీల్ టు ద ఎలక్టరేట్ బికమ్స్ నెసరీ. డిజల్యూషన్ ఆఫ్ ద హౌస్ కరెక్టే. హౌస్ ని డిజాల్వ్ చేయాలనుకుంటే ఎవరి అడ్వైస్ అక్కర్లేదు. ఓకే, అలాగే ప్రొరోగ్ చేయాలన్నా ఇన్ కేస్ ఆపాలన్నా, అంటే సెషన్ ఆపాలన్నా సరే, ఓకే, కాల్ ఆఫ్ చేయాలన్నా సరే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అడ్వైస్ అనేది అక్కర్లేదు. బేసిక్ ఇక్కడ ఏం అడుగుతున్నారంటే డిస్క్రిషనరీ పవర్స్ ఆఫ్ ప్రెసిడెంట్ ఏంటి అని అడుగుతున్నారు. డిస్క్రిషనరీ పవర్స్, ఇవన్నీ కూడా డిస్క్రిషనరీ పవర్స్. ఆన్సర్ ఇస్ 1, 2 and 4. 1, 2 and 4 వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి. యూపీఎస్సీ 2003 బిట్ ఇది. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ నాట్ కరెక్ట్? చూడండి, దేర్ షెల్ బి ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హెడెడ్ బై ద ప్రైమ్ మినిస్టర్ టు ఎయిడ్ అండ్ అడ్వైజ్ ద ప్రెసిడెంట్ హూ షెల్ యాక్ట్ ఇన్ అకార్డెన్స్ ఇన్ సచ్ అడ్వైస్. కరెక్టే. దేర్ షెల్ బి ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, ఇది కరెక్ట్గానే ఉంది. ఆర్టికల్ 74 అండి ఇది, అంతే. ఆర్టికల్ 74 గురించి చెప్తున్నారు. ప్రెసిడెంట్ మే రిక్వైర్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ టు రీకన్సిడర్ సచ్ అడ్వైస్. ఎస్, ఇన్ కేస్ కానీ ఆయనకు ఆ బిల్ అనేది కరెక్ట్ అనిపించకపోతే హీ కెన్ సెండ్ బ్యాక్. ఓకే, మళ్ళీ ఒకసారి రీకన్సిడర్ చేయండి అని చెప్పేసి. ఓకే, సో ఇది కూడా కరెక్టే. ద ప్రెసిడెంట్ నీడ్ నాట్ యాక్ట్ ఇన్ అకార్డెన్స్ విత్ ద అడ్వైస్ టెండర్డ్ ఆఫ్టర్ సచ్ రీకన్సిడరేషన్, ఇది తప్పు. నెక్స్ట్, ద ప్రెసిడెంట్ షెల్ యాక్ట్ ఇన్ అకార్డెన్స్ విత్ ద అడ్వైస్ టెండర్డ్ ఆఫ్టర్ సచ్ రీకన్సిడరేషన్, షెల్ యాక్ట్ ఇన్ అకార్డెన్స్, ఇది కూడా కరెక్ట్. చూడండి, ఏం చేస్తారంటే ఆర్టికల్ 74లో ఆర్టికల్ 74లో ఏమని ఉంటుందంటే, మనకి ముందు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎవరైతే సజెస్ట్ చేస్తారో ఒక లాని కానీ లేకపోతే ఒక బిల్ని కానీ, అది ప్రెసిడెంట్ గారు లైక్ బైండింగ్ అని కాకుండా, అంటే ఇది ఖచ్చితంగా యాక్సెప్ట్ చేసేయాలి అని కాకుండా కాన్స్టిట్యూషన్లో ఉండేది. మన ఇందిరాగాంధీ గారు ఏం చేశారు, సర్లే ఎలాగో ఈ ఆర్టికల్ ఒకటి ఉంది కదా, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అడ్వైస్ తీసుకోవాలని ప్రెసిడెంట్కి, ఖచ్చితంగా ఇది బైండింగ్ అని చెప్పేసి 42nd అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చేద్దాం. ఈ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్లో ద అడ్వైస్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఇస్ బైండింగ్ ఆన్ ద ప్రెసిడెంట్ అని చెప్పేసి ఒకటి తీసుకొచ్చారు. అప్పుడు మళ్ళీ మొరార్జీ దేశాయ్ గారి గవర్నమెంట్ బైండింగ్ అనేది పెట్టేస్తే ఎలా ప్రెసిడెంట్ పవర్ అనేది కంప్లీట్ గా పోయినట్టే, అప్పుడు ఇప్పటికే నామినల్ హెడ్ అంటున్నారు, ఉన్న పవర్ కూడా పీకేస్తున్నారు. సో అందుకని చెప్పేసి బైండింగ్ అనేది తీసేయండి అంటే ఇన్ కేస్ మీకు బిల్ కనుక ప్రెసిడెంట్ గారికి నచ్చకపోతే హీ కెన్ సెండ్ బ్యాక్ ఫర్ రీకన్సిడరేషన్. బట్ మళ్ళీ కనుక పంపిస్తే, రీకన్సిడర్ చేసిన తర్వాత మళ్ళీ ప్రెసిడెంట్ గారికి పంపిస్తే దెన్ it will be binding. So the president need not act in accordance with the advice tendered after such reconsideration అనేది తప్పు. He shall act in accordance. ఖచ్చితంగా రీకన్సిడరేషన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ కనుక అడ్వైస్ వస్తే మాత్రం ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాల్సిందే. ఓకేనా, చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. పవర్ టు గ్రాంట్ పార్డన్. ఠాగూర్ సినిమా చూసారా? ఠాగూర్ సినిమాలో ఏమంటారు, లాస్ట్లో చిరంజీవి గారిని అరెస్ట్ చేసిన తర్వాత, మీ ఠాగూర్ గారు మీరు చేసింది మంచే, ఇన్ కేసు కనుక మీకు ఇష్టమైతే నేను ప్రెసిడెంట్ గారి దగ్గరికి వెళ్ళి క్షమాభిక్ష తీసుకొస్తానంటే, అప్పుడు చిరంజీవి గారు ఏమంటారు, క్షమాభిక్ష మనకు అసలు తెలుగు భాషలో నాకు నచ్చిన ఒకే ఒక పదం సార్ అంటాడా. సో పవర్ టు గ్రాంట్ పార్డన్ అనేది గవర్నర్ గారికి అట్ ద సేమ్ టైం ప్రెసిడెంట్ గారికి కూడా ఉంటుంది. ప్రెసిడెంట్ గారికి అండ్ గవర్నర్ గారికి ఇద్దరికి కూడా ఉంటుంది. అండ్ ఇది ఏ ఆర్టికల్ చెప్తుందండి, పవర్ టు గ్రాంట్ పార్డన్ ఆర్టికల్ 72. The answer is option 4. Next, executive power of the union. ఇది ఆల్రెడీ చేసామండి 3. అవునా? ఆర్టికల్ 53. 52 ఏంటి, there shall be president. 53 ఏంటి, executive power of the union. నెక్స్ట్, పవర్ టు అపాయింట్ ప్రైమ్ మినిస్టర్ 75. వజ్రోత్సవం. ఓకే, వజ్రం లాంటి ఆయన ప్రైమ్ మినిస్టర్ కాబట్టి వజ్రోత్సవం 75 నిండగానే ఓకే చేస్తారు. సో ఆర్టికల్ 75. అపాయింట్మెంట్ ఆఫ్ అటార్నీ జనరల్. నెక్స్ట్ వెంటనే వచ్చేది అటార్నీ జనరల్ 76. సో ఆన్సర్ ఇస్ 4321. నెక్స్ట్ క్వశ్చన్, ద ప్రెసిడెంట్ కెన్ కామ్యూట్ డెత్ సెంటెన్స్ టు లైఫ్ ఇంప్రిజన్మెంట్. అంటే క్షమాభిక్షల్లో కూడా కొన్ని రకాలు ఉంటాయి, కమ్యూట్ అంటారు వాటిని. ఓకే, ఇవన్నీ కూడా నెక్స్ట్ క్లాస్ మనం డిస్కస్ చేస్తాం. సో బేసిక్ అండర్స్టాండింగ్ గురించి మీకు చెప్తా. ప్రెసిడెంట్ అయినా ఓకే, గవర్నర్ గారైనా ఎవరైనా సరే ఒక మనిషికి డెత్ సెంటెన్స్ పడిందంటే, డెత్ సెంటెన్స్ కనుక పడితే ఆయనకి డెత్ సెంటెన్స్ తీసేసి
లైఫ్ ఇంప్రిజన్మెంట్ అంటే యావజ్జీవ కారాగార శిక్ష అనేది ఆయన సజెస్ట్ చేయొచ్చు. యావజ్జీవ కారాగార శిక్ష అనేది సజెస్ట్ చేయొచ్చు. ఓకేనా? సో అందుకే చాలా మంది ప్రెసిడెంట్కి అర్జీ పెట్టుకుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కసబ్ గారు ఉన్నారు. కసబ్ గారు ఏంటండి, కసబ్ టెర్రరిస్ట్ ఉన్నాడు కదా, కసబ్ టెర్రరిస్ట్ 24/7 సారీ 24/7 దాన్ని ఏమంటారండి, 23/11 మన అటాక్ అయింది కదండి. ఆ అటాక్ రోజు ఎవరైతే ఉన్నారో కసబ్ గారనే వస్తుంది నాకు, సర్లే కసబ్ టెర్రరిస్ట్ కసబ్ ఉన్నాడు కదా, ఆ టెర్రరిస్ట్ కసబ్ని కూడా అప్పుడు డెత్ సెంటెన్స్ చేస్తే లైఫ్ ఇంప్రిజన్మెంట్ కోసం మా ప్రెసిడెంట్ గారికి అర్జీ పెట్టుకున్నారు. బట్ ఆయన యాక్సెప్ట్ చేయలేదు. సో క్యాన్సిల్ అయిపోయింది. ఆయనకి డెత్ సెంటెన్స్ అనేది విధించారు. సో ప్రెసిడెంట్ క్యాన్ కమ్యూట్ డెత్ సెంటెన్స్ టు లైఫ్ ఇంప్రిజన్మెంట్. అండ్ ద సేమ్ టైం గవర్నర్ గారు కూడా కమ్యూట్ చేయగలరు. సో 2 అనేది తప్పు. ప్రెసిడెంట్ పవర్ టు పార్డన్ ఎక్స్టెన్స్ టు పనిష్మెంట్స్ ఆఫ్ సెంటెన్సెస్ బై కోర్ట్ మార్షల్. అంటే కోర్ట్ మార్షల్ వేసిన వాటికి కూడా పార్డన్ అనేది వర్తిస్తుంది అన్నారు. కరెక్ట్, ఇది కూడా వర్తిస్తుంది. సో 1 and 3 ఆర్ కరెక్ట్. కోర్ట్ మార్షల్ అంటే ఏంటంటే ఆర్మీ వాళ్ళు విధించిన శిక్ష అనమాట. ఓకేనా? నెక్స్ట్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇస్ ద చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. కరెక్టే. ఆర్టికల్ 53 చూసారా, డైరెక్ట్గా అడుగుతున్నారు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇస్ ఎలక్టెడ్ బై ద ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ అండ్ ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్. ఇది కూడా కరెక్టే. కాకపోతే చీఫ్ ఎగ్జిక్యూటివ్ అన్నాడు. చీఫ్ ఎగ్జిక్యూటివ్ అంటే ఏంటండి, మేజర్ పవర్స్ అంటే మేజర్ డెసిషన్ మేకింగ్ అంతా కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేతుల్లో ఉంటుంది అనేది అంటున్నాడు. ఓకే, చీఫ్ ఎగ్జిక్యూటివ్ అంటే ఇప్పుడు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఎందుకు అవుతారు, ఇలాంటి డెసిషన్స్ తీసుకోవడం వల్ల అవుతారు, అంతే తప్ప వీళ్ళు ఎలక్ట్ చేయడం వల్ల అవ్వరు కదా. సో ఆర్ ఈజ్ రైట్, బట్ ఇట్ డజంట్ కరెక్ట్లీ ఎక్స్ప్లెయిన్ ఏ. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ చూడండి, ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కేసెస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇస్ నాట్ బౌండ్ బై ద ఎయిడ్ అండ్ అడ్వైస్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. సేమ్ డిస్క్రిషనరీ పవర్స్ అండి, ఇక్కడ కూడా మనకి డిస్క్రిషనరీ పవర్స్ గురించి మాట్లాడుతున్నారు. ఇన్ డిసైడింగ్ ద క్వశ్చన్ ఆఫ్ రిమూవల్ ఆఫ్ ద గవర్నర్, ఎప్పుడైతే క్వశ్చన్ అరైజ్ అవుతుందో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎయిడ్ అండ్ అడ్వైజ్ అనేది కంపల్సరీగా తీసుకోవాలి. సో ఫస్ట్ వన్ ఈజ్ రాంగ్. నెక్స్ట్, ఇన్ డిసైడింగ్ ద క్వశ్చన్ వెదర్ ఎ మెంబర్ ఆఫ్ లోక్ సభ హ్యాస్ బికమ్ డిస్క్వాలిఫైడ్ టు కంటిన్యూ యాజ్ ఎ మెంబర్. చూడండి, ఎప్పుడైతే ఈ క్వశ్చన్ అనేది అరైజ్ అవుతుందో ఇది కంప్లీట్గా ప్రెసిడెంట్ గారి డిస్క్రిషనరీ పవర్ అండి. ఎందుకంటే ఇప్పుడు లోక్సభ మెంబర్ డిస్క్వాలిఫై అవుతారా అవ్వరా అనేది కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, సింపుల్గా చెప్పాలంటే నో కాన్ఫిడెన్స్ పాస్ అయింది, ప్రైమ్ మినిస్టర్ గారు మెజారిటీ నిలబెట్టుకోలేకపోయారు, అప్పుడు కూడా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అడ్వైస్ తీసుకుంటే ఓకే, ప్రెసిడెంట్ గారికి ఏం పవర్ ఉన్నట్టండి, లాజికల్గా వెళ్తే ఇంతే కదా. సో ఖచ్చితంగా ఇట్ ఈస్ నాట్ బౌండెడ్ బై ద ఎయిడ్ అండ్ అడ్వైస్. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. మిగతా రెండు కూడా చూద్దాం. బై ఎక్సర్సైజింగ్ పవర్ టు గ్రాంట్ పార్డన్ ఖచ్చితంగా తీసుకోవాలి. నెక్స్ట్, ఇన్ డిస్మిసింగ్ సివిల్ సర్వెంట్ వితౌట్ ఎనీ ఎంక్వైరీ అండ్ హియరింగ్ ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ సెక్యూరిటీ ఆఫ్ ద స్టేట్. సో ఇక్కడ కూడా ఖచ్చితంగా తీసుకోవాలి. ఓకే, అంటే ఏం లేదండి, ఇన్ కేసు ఒక కలెక్టర్ గారు ఉన్నారు, ఆయన మీద ఏం ఎంక్వైరీ ఏం లేకుండా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అనే వాళ్ళు అడ్వైస్ చేశారంటే ఖచ్చితంగా ఆయన్ని పీకి పడేయచ్చు. ఓకేనా? సో ఇది 2010 ఒక జడ్జ్మెంట్ ద్వారా వచ్చిందండి, సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ద్వారా ఆప్షన్ డి అనేది వచ్చింది. ఓకే, సో దట్స్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్, మనీ కెన్ బి అడ్వాన్స్డ్ అవుట్ ఆఫ్ కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా. కంటింజెన్సీ ఫండ్ అంటే ఏంటండి, అన్ఫోర్సిన్ సడన్ ఎక్స్పెండిచర్ ఏమైనా వస్తే, ఓకే, ఇన్ కేస్ వార్ లాంటి సిచ్యువేషన్స్ వస్తే కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి డబ్బులు తీసే బాధ్యత, అర్హత, ఆ సిగ్నేచర్ ఎవరిది అంటే ప్రెసిడెంట్ గారిది. ఎవరిది అండి? ప్రెసిడెంట్ గారిది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, the charge of violation of the constitution by the president of India for his impeachment cannot be preferred by a house unless. ఏం చెప్పారండి, ప్రిఫర్ చేయాలంటే ఖచ్చితంగా 1/4 టోటల్ మెంబర్స్ అనే ఆయన మినిమమ్ 14 days నోటీస్ ఇవ్వాలి అని ఉంది. ఫస్ట్ ఆప్షన్ చూడండి, రెజల్యూషన్ కంటైన్ ద ప్రపోజ్ ఇస్ మూవ్డ్ ఆఫ్టర్ 7 days నోటీస్ అంటారు. ఎన్ని డేస్? 14 days. ద ఫస్ట్ వన్ తప్పు. రెజల్యూషన్ ఈస్ పాస్ బై మెజారిటీ ఆఫ్ నాట్ లెస్ దెన్ 2/3. ఇది కూడా కరెక్ట్, ఇది కరెక్టే. సో ఆన్సర్ ఈజ్ ఓన్లీ 2. ఆన్సర్ ఈజ్ ఓన్లీ 2. ఇదంతా కూడా ఏ ఆర్టికల్ ఉందండి? ఆర్టికల్ 61 ఇంపీచ్మెంట్. ఓకే, ఓకే, కమ్ ఇన్ టైం కదా, కమ్ ఇన్ టైం. ఓకే, సో 61 ఇంపీచ్మెంట్. నెక్స్ట్, ద కాన్స్టిట్యూషన్ 42nd అమెండ్మెంట్ యాక్ట్ మేడ్ ఇట్ ఆబ్లిగేటరీ ఫర్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా టు యాక్ట్ ఇన్ అకార్డెన్స్ విత్ ద అడ్వైస్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. కరెక్టే. 42nd అమెండ్మెంట్ యాక్ట్ ఏ ఆర్టికల్ని అమెండ్ చేశారు అన్నారు. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఇది 77 అంటే కండక్ట్ ఆఫ్ బిజినెస్ గురించి వస్తుంది. సో 77 కాదు. నెక్స్ట్ 73 కాదు, 75 ప్రైమ్ మినిస్టర్ వస్తుంది. సో ఆర్టికల్ 74. ఆర్టికల్ 74. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్,
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? నెక్స్ట్ చూడండి, జాయింట్ సిట్టింగ్ లో ఆయన కూర్చోవచ్చు. ఓకే, జాయింట్ సిట్టింగ్ లో ఆయన కూర్చోవచ్చు అంటే he can address both the houses of the parliament and can summon the houses of the parliament and can send messages to either house of the parliament. ఓకే, ఆయన రెండే హౌస్ని అడ్రస్ చేయగలరు. ఒకవేళ మీటింగ్ కావాలనుకుంటే he can summon the notice. ఓకే, he can summon the house of the parliament and can send messages to either house of the parliament. ఓకే, ప్రెసిడెంట్ మెసేజ్ అంటారండి వెళ్తాయి జనరల్గా. President of India has the power to grant pardon, respite or repetition of the punishment and or to suspend, remit or commute sentence. Correct. Pardoning power is Article 72. Okay. Next, the president exercises not only executive functions but also judicial and legislative. Yes, judicial and legislative powers kuda untayi. Pardoning anedi judicial power e kadandi. Pardoning anedi judicial power e. So first statement explain chestundi kada. So A and R are individually true and R is the correct explanation of A. Okay, next question. The President of India is a part of Parliament. గుర్తుపెట్టుకోండి, is a part of Parliament. Parliament లో ఒక పార్టే President of India. Okay, next, can be member, cannot stand for election more than 2 terms. ఇది ఓన్లీ యూఎస్కి అవుతుందండి. ప్రిసైడ్స్ ఓవర్ జాయింట్ సిట్టింగ్స్. సో ఇది కూడా ప్రిసైడ్స్ అంటున్నారు చూడండి. ప్రిసైడ్స్ అంటే ప్రిసైడ్స్ ఈయన కాదు, స్పీకర్ ప్రిసైడ్ చేస్తారు. స్పీకర్ ప్రిసైడ్స్ ఓవర్ జాయింట్ సిట్టింగ్స్ ఆఫ్ బోత్ హౌస్ ఆఫ్ ద పార్లమెంట్. Next question. Which one of the following statements about impeachment of President of India is not correct? Impeachment. A article చెప్తుంది Article 61. Charge for violation shall be preferred by either house. Correct. Resolution has to be moved at least 30 days notice in writing. చూడండి 14 days. ఇన్ని 14 days. Oh, next. Resolution has to be signed by not less than 1/4. ఇది కరెక్టే. Has to be passed by majority of not less than 2/3. ఇది కూడా కరెక్టే. సో B అనేది తప్పు. ఎందుకంటే ప్రతిదీ కూడా చెప్తున్నా, ఎందుకంటే తర్వాత ఇదే క్వశ్చన్ ఇచ్చి 1 2 3 అలాగ అడిగారు అనుకోండి, అప్పుడు దెబ్బ అయిపోతారు కదా, అందుకని చెప్తున్నా మీ మీద ప్రేమతో. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రపోజిషన్స్ ఇస్ ద కరెక్ట్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద పవర్స్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అండర్ ఆర్టికల్ 356? ఆర్టికల్ 356. సరే చూడండి, ఏంటి సార్ మొత్తం మీరు రైస్ వండడం నేర్పించి బిర్యానీ ఎలా వండాలో అడుగుతున్నారా అంటున్నారా? ఏమండి, ఇదంతా కూడా కేవలం ప్రెసిడెంట్కి ఎగ్జిక్యూటివ్ పవర్స్, లెజిస్లేటివ్ పవర్స్, ఓకే, ఆర్డినెన్స్ మేకింగ్ పవర్స్, నెక్స్ట్ మెయిన్ పవర్స్. ఇప్పుడు ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఆ టైంలో ఈ టైంలో ఎలాగా అని మాత్రమే. ఓకే, పెద్ద కష్టమేం కాదు, చాలా ఈజీ, నేను చెప్తా. ఓకే, చూడండి, ప్రెసిడెంట్కి మేజర్గా 3 పవర్స్ ఉంటాయి. ఆర్టికల్ 352 నేషనల్ ఎమర్జెన్సీ, ఆర్టికల్ 356 ప్రెసిడెంట్ రూల్, పుష్ప రూల్ కాదు, ప్రెసిడెంట్స్ రూల్, 360 ఫినాన్షియల్ ఎమర్జెన్సీ, పుష్ప గారి రూల్ కాదండి, ప్రెసిడెంట్ గారి రూల్. ఓకే, చూడండి ఆర్టికల్ 356 ఏం చెప్తుంది? ఇన్ కేస్ కానీ స్టేట్ ఏదైనా సరే ఒకవేళ కానీ కాన్స్టిట్యూషనల్ మిషనరీ ఫెయిల్ అయినా స్టేట్లో, ఆర్ఎల్స్ సెంటర్ ఇచ్చిన కమాండ్ స్టేట్ ఫాలో అవ్వకపోయినా ప్రెసిడెంట్ రూల్ అనేది ఆ స్టేట్లో ఇంపోజ్ చేయొచ్చు అని చెప్తున్నారు. ఓకే, సో ఆప్షన్ చూడండి. If the chief minister, in spite of commanding the confidence of the legislative assembly, cannot run his government in accordance with the constitution, అంటే కాన్స్టిట్యూషన్ మిషనరీ ఫెయిల్ అయిపోయింది కదా, ప్రెసిడెంట్ కెన్ ప్రొక్లైమ్ ఎమర్జెన్సీ. సో ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ. ఇంకా మిగతా చూడండి. ఇఫ్ ద లా అండ్ ఆర్డర్ ఇన్ ద స్టేట్ కంప్లీట్లీ బ్రేక్స్ దెన్ ద ప్రెసిడెంట్ కెన్ ప్రొక్లైమ్ ఎమర్జెన్సీ. నెక్స్ట్, ద ప్రెసిడెంట్ కెన్ రిఫర్ ద మ్యాటర్ టు సుప్రీం కోర్ట్ ఫర్ అడ్వైస్ అండ్ అకార్డెన్స్. చూడండి, ఇది ఆర్టికల్ 143. ప్రెసిడెంట్ ఆల్వేస్ లవ్ సుప్రీం కోర్ట్, ఐ లవ్ యూ చెప్తారు సుప్రీం కోర్ట్కి. సో 143. ఓకే, నెక్స్ట్, ప్రెసిడెంట్ cannot proclaim emergency if government refuse to make a report. Nothing like that. He can proclaim emergency. So what is the correct description? In case gaani chief minister, though he has a majority in the state assembly, he cannot run his government according with the constitution if the president proclaims emergency. Okay, article 356 చెప్తుంది. నెక్స్ట్ చూడండి, ఆర్టికల్ 61, 54, 52, 56 దుమ్ము దులిపేస్తారు మీరు. ఓకే, ఫస్ట్ ఏంటి? పి అంటే ప్రేమ్. ఆల్రెడీ మనకు గుర్తుంది కదా, ప్రేమ్ గుర్తుందా? పి అంటే ప్రెసిడెంట్, ఈ అంటే ఎగ్జిక్యూటివ్, ఈ అంటే ఎగ్జిక్యూటివ్ యాక్షన్ ఆఫ్ యూనియన్. 53, 52 ఏముందండి? ప్రెసిడెంట్. 52 ప్రెసిడెంట్ ఆల్రెడీ ఉందా? 1, ఆప్షన్ 1.
నెక్స్ట్ 53 అయిపోయింది. 54 ఏం చెప్తుంది? ఎలక్షన్ చెప్తుంది. సో 54 బికమ్స్ ఎలక్షన్ 4. నెక్స్ట్ 56 తర్వాత ఏం చెప్తుంది? ప్రేమ, తర్వాత ట్రెక్. ప్రేమ్లో ఏమున్నాయండి? ఈ అంటే ఎగ్జిక్యూటివ్, ఈ 54 ఏంటి? ఎలక్షన్. 55 ఏంటి? 55 మ్యానర్ ఆఫ్ ఎలక్షన్. 56 అంటే టర్మ్. 57 అంటే రీఎలక్షన్. అంతేనా? 56 అంటే టర్మ్. 56 టర్మ్, ఇది కూడా ఉంది. నెక్స్ట్ ఓకే, ఆర్ఈ అంటే రీఎలక్షన్. తర్వాత క్యూ అంటే క్వాలిఫికేషన్. 61 చాలాసార్లు చూసాం, ఇంపీచ్మెంట్. 61 ఇంపీచ్మెంట్. సో ఆన్సర్ ఏంటండి? 3, 4, 1, 2. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి. ఓకే, సో ఈరోజు మనం కాన్సెప్ట్ ఆఫ్ ప్రెసిడెంట్ అండ్ మన మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఎంసీక్యూస్, ప్రీవియస్గా అడిగిన ఎంసీక్యూస్ అన్నీ కూడా మనం క్లియర్గా చదవడం జరిగింది. సో ఇప్పుడు మీకు ఇక్కడ నియర్లీ ఒక 3 వీడియోస్ అనేవి వెంటనే ఇక్కడ ప్రత్యక్షం అవుతాయి. ఆ 3 వీడియోస్ని కూడా తప్పకుండా మళ్ళీ వినండి. ఇన్ కేస్ వినని వాళ్ళు ఉంటే పక్కాగా మళ్ళీ వినండి. అట్ ద సేమ్ టైం ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నెక్స్ట్ వీడియోస్ మీకు కనబడవు. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హ్యావ్ ఏ హ్యాపీ అండ్ హెల్తీ లైఫ్ అహెడ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్. దగ్గరికి వచ్చేస్తున్నాయి, గట్టిగా చదవండి. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.